హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ బెండకాయ ఫ్రై అండి. ఇంకా దీని ప్రిపరేషన్ చూద్దాము. చూడండి ఒకసారి. చూడండి, ముందుగా బెండకాయలన్నీ ఇలాగ తీసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టిండేవి తీసుకున్నాను. ఇలాగ ఉండే బెండకాయలు అయితే వీటిని ఒకసారి వాటర్లో కడుక్కొని ఇలాగ కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి బెండకాయలు. ఇంకా అన్నిటినీ సైజులో ఇలా కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కొంచెం ఆరనిద్దాము జిగురిపోయేంత వరకు. 5 మినిట్స్ తర్వాత ఇలాగ ఒక గిన్నెలో వేసుకొని ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను, తర్వాత సాల్ట్ వేస్తున్నానండి, తర్వాత కొంచెం కారం వేస్తున్నాను. ఇది శనగపిండి అండి. ఇందులోనే బియ్యపిండి పట్టించేటప్పుడే బియ్యం వేసి పట్టించాను. ఇలాగ శనగపిండి బియ్యపిండి వేసుకోవాలి. నేను రెండు ఒకే దాంట్లో కలిపి పట్టించాను. ఒక పావు కప్పు పడుతుందండి శనగపిండి. ఇలాగ వేసుకొని కలుపుకోవాలి. అంతా ఒకేసారి కానట్లు ఇది కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత వాటర్ కొంచెమే వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ అలాగ పడుతుంది అంతే. వాటర్ ఎక్కువ పడదు. చేత్తో ఇలాగ చిలకరించుకొని వేసుకోవాలి. అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. అంతా చూడండి ఇలాగ ఉంటే చాలా సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగ వేసుకోవాలి. ఇంకా బెండకాయలన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలండి. మంట మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోతాయి, లోపలికి కాలదు. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి. కాబట్టి మంట మీడియంలోనే పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. వీటిని వేసిన వెంటనే గెంటితో కలుపుకూడదండి. ఒక నిమిషం అలాగ వీటిని వేగనివ్వాలి. ఇలాగ వేగిన తర్వాత గెంటితో ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. చూడండి, ఇంక ఇలా ఉంటే చాలండి, సరిపోతుంది. నూనె వేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. వీటిని ఇంకా సరిపోతుంది. ఇలాగుంటే ఇంకా అన్నిటినీ ఇలాగే వేయించుకోవాలండి. బెండకాయలు అన్నిటినీ ఇంకా ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత నేను రెండో వైపు కూడా ఇలాగే వేస్తున్నాను. చూడండి, ఇలాగ వేసుకొని వీటిని ఇలాగ వేయించుకోవాలండి. ఇంకా ఇలాగుంటే చాలు. ఇంకా ప్లేట్లోకి వేసేసుకుందాం. అన్నిటినీ ఇంక ఇలాగే వేయించుకోవాలండి. చూడండి, ఇలాగ వేగిన తర్వాత మరి కళాయి పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. నేను వేయించిన నూనె తీసుకున్నాను. తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, తర్వాత ఒక 2 స్పూన్ల పల్లీలను వేసుకున్నాను. ఇంకా ఇందులోకి జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను వేయట్లేదు. తర్వాత కచ్చకచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బల ముందు కరివేపాకు వేసి ఇలాగ వేయించుకోవాలి. ఇంకా తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ ఫ్రైని వేసుకొని ఇలాగ కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలా ఒక స్పూన్ వేస్తున్నాను. తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తున్నాను. వీటన్నిటిని వేసి ఒకసారి ఇలా కలుపుకుందామండి. ఇలా కలుపుకోవాలి. ఒక నిమిషం ఇలాగ మగ్గనిద్దాము. చాలా అండి, సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇంకా అంతే అండి, బెండకాయ ఫ్రై రెడీ అయింది. ఇది పప్పు చారులోకి, అన్నంలోకి, రసంలోకి చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. నేను చేసినట్లు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. లైక్ అయితే తప్పకుండా చేయండి. వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది రోటీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ దేనిలోకైనా కానీ సూపర్గా ఉంటుంది బెండకాయ ఫ్రై. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అంతే అండి వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.